నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలతో లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్టీయూ భవన్లో మహిళలకు చీరల పంపిణీ, దివ్యాంగుల సంఘ భవనం ప్రారంభం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తాం. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని మంత్రి వెల్లడి. అనుకుంటలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం. సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు స్పష్టీకరణ. మార్కెట్ యార్డులో రైతుపై దాడి చేసిన ఘటనలో 2 అధికారుల సస్పెన్షన్. ఘటనను సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షి షా బాధితుడి ఫిర్యాదు మేరకు 2 టౌన్లో కేసు నమోదు. మహిళలు గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక ఎస్టీయూ భవన్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు 21,83,00,000 రూపాయల ఎస్హెచ్జి రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడమ బొజ్జు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్, డిఆర్డీఓ రవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకం ప్రజాహితమై ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమాన్ని రాష్ట్రాల్లో ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ మహిళలు గృహాల్లో మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని వెల్లడించారు. మహిళల ఆదాయ వనరులను పెంపొందించేందుకు, యజమానులను చేసేందుకు ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ పంపుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 22,000 కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకొని పొదుపు సంస్కృతి పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి మహిళ కూడా అందరికీ ఇక చీరలు పంపిణీ చేసేటట్టు చేస్తాము. రెండవది ఎందుకు చేస్తామన్నప్పుడు మహిళా సాధికారత గౌరవం, ఆడపిల్లగా గుర్తించడం, గౌరవించడం. దీంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మహిళల్ని ఆలోచనతో ఈరోజున చాలా ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాల్లో మహిళలకు, మహిళా సంఘాలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. అందులో ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు బ్యాంకులుగా రుణాలు పెట్టి గురించి వాటిని ఆర్టీసీ అప్పచెప్పి ఆ బస్సుల ద్వారా నడపడం వచ్చే ఆదాయం ఒక్కొక్క బస్సు పైన నాకు తెలిసి నెలకు 67,000 రూపాయల దాకా ఆదాయం ఇస్తాం. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా మహిళలకు ఇప్పించే ప్రయత్నం చేసి వాటి ద్వారా కూడా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కార్యక్రమం చేస్తారు. అలాగే సోలార్ అంటే సూర్యలక్ష్మి ద్వారా వేడి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసేటువంటి సోలార్ ఏదైతే ఆ సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఆదాయం వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇంకా చేసేది చాలా ఉంది. ఈరోజున
ఇందులో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పడం జరుగుతూ ఉందో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. పేదల స్వంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అనుకుంట గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇల్లును సోమవారం ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. పేద కుటుంబాలకు స్వంతింటి కలను నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని, అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇండ్లు నిర్మించి అందిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. అనుకుంట గ్రామంలో లబ్ధిదారులు బాసగంగమ్మ, ఆమె భర్త రమేష్కు కేటాయించిన ఇందిరమ్మ ఇల్లును సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో డప్పు చప్పుల నడుమ స్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారులను మంత్రి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ఐటీడీఏ పీఓ యువరాజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఇందిరాగాంధీ కాలం నుంచే పేదల గృహ హక్కుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఇండ్లు నిర్మించని అర్హులకు బ్యాంకులు, శ్రీనిధి, మహిళా సంఘాల ద్వారా సులభ రుణాలు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు. గ్రామంలో రోడ్లు, వైకుంఠధామం, ఇతర ప్రజా అవసరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఇటీవలి వరదలతో నష్టపోయిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయలతో ఇంధనం ఇళ్ళు మంజూరు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సరే, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొంత సహకారం ఉంటా ఉంది, పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇది కూడా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి పని అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదలు మీరు స్థానికంగా అడిగినటువంటి సమస్యలు రోడ్డుకు సంబంధించి బ్రిటిష్ సంబంధించడం జరిగింది. సో దీనిపైన పూర్తిగా సమాచారం తెప్పించుకొని ఏం చేయగలుగుతామని చూసి దానిపైన నా వంతు ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్లకు నాట్ స్టార్టెడ్ ఇల్లు ఏవైతే కట్టుకోలేదో, మొదలు పెట్టలేదో వాటిని మార్చి ఇంకొకరికి ఇవ్వాలని నేనేమంటాను, నా అభిప్రాయం. ఎప్పుడైతే ఇల్లు పేదవాళ్లకు మంజూరు ఇచ్చిన తర్వాత, వాళ్ళకి అర్హత ఉన్న తర్వాత ఇల్లు మొదలు కావడం అనేది ఒక కారణం ఉంటుంది. ఏం కారణం అంటే ఆ బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక ఒకవేళ కట్టుకోలేకపోతే వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టియాలో మనం ఆలోచన చేసి వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు అంత ముందుగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే కట్టుకోలేని వాళ్ళు మిగిలిపోయారు. కాబట్టి ముందు మనం వాళ్ళు కట్టించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు బ్యాంకు ద్వారా రుణ సహాయం, అట్లాగే మహిళా సంఘాల ద్వారా రుణ సహాయం, అట్లాగే శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేసి ఆ ఇళ్లను మొదలుపెట్టించే ఏర్పాటు చేస్తాం. నా విజ్ఞప్తి మీతోటి, ఏ గ్రామంలో ఎవరెవరిగా కట్టుకోలేకపోతున్నారో గ్రామాల వారిగా పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి లిస్ట్ తయారు చేస్తే సంబంధిత జిల్లా కలెక్టర్ గారిని, సంబంధిత ఇతర బ్యాంకర్స్ ను, అలాగే డిఆర్డీ అధికారులు, మహిళా సంఘాలు పిలిచి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళ ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలనేది ఆ దిశగా మనం ఆలోచించాలి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఓ అధికారి మద్యం మత్తులో రైతుపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఘటనపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించారు. ఈ మేరకు మార్కెట్ అధికారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో గత శుక్రవారం రాత్రి జైనత్కు చెందిన సంద మహేష్ అనే రైతుపై మార్కెట్ అధికారి, గుడిహత్నూర్ పిఏసిఎస్ సెక్రటరీ కేంద్రే పండరి మద్యం సేవించి మద్యం మత్తులో రైతుతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ మేరకు అధికారి పండరిపై కేసు నమోదైంది.
మరోవైపు రైతుపై దాడికి పాల్పడిన అధికారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో సీసీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కలెక్టర్కు నివేదిక అందించారు. స్పందించిన జిల్లా కలెక్టర్ మార్కెట్ అధికారి పండరితో పాటు మన్నూర్ PACS సెక్రటరీ వెంకట్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల అర్జీలను స్వీకరించే సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ AO వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక కైలాస్ నగర్లో 25 లక్షల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల సంఘ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పట్టణంలోని కైలాస్ నగర్లో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల సంఘ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. భవనం లోపలి గదులను పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ITDA PO యువరాజ్, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి జూపల్లి తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు చేపట్టి దివ్యాంగులకు విద్య, ఉపాధి, స్వయం సమర్థనలో అవకాశాలు పెంపొందిస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా నిర్మించిన సంఘభవనం దివ్యాంగుల సేవా కార్యక్రమాలు, సమావేశాలు, శిక్షణలకు వినియోగపడుతుందన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడుతుందని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. పత్తి, సోయా పంటల కొనుగోలులో ప్రభుత్వం నిబంధనలను సడలించడం బీఆర్ఎస్ పోరాటాలతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. బీజేపీ మోదీ గవర్నమెంట్ రైతులు పండించిన పంటలు అమ్ముకోవాలంటే కాలు కంటే మెడకు, మెడ కంటే కాలుకు వేసిన దాఖలాలు చూస్తాం. పత్తికేమో కిసాన్ యాప్ అన్నారు, సోయాబీన్కేమో తమ్మ అన్నారు, రంగు మారిన సోయాబీన్ కొనమన్నారు, సోయాబీన్ ఎకరానికి 7 గుంటలే కొంటామన్నారు, పత్తి ఎకరానికి 7 గుంటలే కొంటామన్నారు. కానీ రైతుల పక్షాన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన రైతు బాంధవుడు గౌరవ జోగురామన్న గారు మరి బెరలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ రహదారి మరి దిగ్బంధం చేయడం జరిగింది రేల్ పెట్రోల్ పంప్ దగ్గర. అంతేకాకుండా స్వయంగా హైదరాబాద్ 400 కిలోమీటర్ల దూరం నుండి కేటీఆర్ గారు రైతుల పక్షాన ఆదిలాబాద్ రైతుల గోల చూడలేక మరి రైతుల పక్షాన పోరాటం చేయడానికి రావడం జరిగింది. ఆ బీఆర్ఎస్ అదేవిధంగా అఖిలపక్షం రైతు ధర్నా సందర్భంగా ముఖ్యంగా కేటీఆర్ గారి చొరవతో గౌరవ జోగురామన్న గారి నాయకత్వం లోపల పెద్ద ఎత్తున రైతులు సద్దన్నం కూడా తెచ్చుకొని ఎకరానికి సోయాబీన్లు 10 గుంటలు కొనాలని, ఎకరానికి పత్తి 10 గుంటలు కొనాలని, రంగు మారిన కొనాలని, తమ్ము లేకుండా కొనాలని, కిసాన్ యాప్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్లోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు ఎకరానికి 10 గుంటల సోయాబీన్ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సీసీఐ సమీపంలో 10 ఏళ్ల నుంచి గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి పేదలు పడుతున్న సమస్యలను వివరించారు. సీసీఐ సమీపంలో దాదాపు 10 ఏళ్ల నుండి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కట్టకిష్టస్వామి అన్నారు. కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కట్ట చంద్రమౌళి, మేస్రం భాస్కర్, కేశవ్, కట్టకిష్టయ్య, సంగీత, శబానా, కృష్ణ, కాంబ్లే మారుతి, బాబ్లు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ప్రజా పోరాటాలు, సిపిఐ ప్రజా పోరాటాలు, సిపిఐ ప్రజా పోరాటం. हमारी मांगे, हमारी मांगे. నిషాన్ ఘాట్లో దాదాపు 10 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేదలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని కట్ట కిష్టస్వామి పేర్కొన్నారు. ఈ విషయమై గతంలో అనేక మార్లు విన్నవించినా స్పందన లేదని, వెంటనే వారికి విద్యుత్ సౌకర్యం కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నిషాన్ ఘాట్లో గత 9-10 సంవత్సరాల నుంచి
మరి కరెంటు సౌకర్యం లేక, అదేవిధంగా రోడ్డు సౌకర్యం లేక, నీటి సౌకర్యం లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి పాములు తేళ్ళు కూడా ఉండగా కూడా మరి వాళ్ళు ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ సిపిఐ మా పార్టీ తరఫున మరి ఎన్నో పోరాటాలు చేస్తూ వారికి రోడ్డు సౌకర్యం కానీ, కరెంట్ సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కావాలని ఎందరో మరి ఆఫీసర్లు కూడా కలెక్టర్ ముందర ధర్నా చేసినాం. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నా కానీ మరి చీమైనా కుట్టకుండా మరి ఈ ప్రభుత్వాలు మరి మాకు నిర్లక్ష్యం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మరి చిన్న పిల్లగాళ్ళను పట్టుకొని మరి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుకుంటూ రాత్రి పూటలో మరి అక్కడ అడవి పందులు కానీ ఆ రోడ్డు మీద పోతుంటే కనీసం వాళ్ళకు కరెంటు లేకుండా అవి ఎప్పుడొచ్చి ఏ ప్రమాదం జరుగుతుందో అనేది భయంతో మరి బతకడం జరుగుతున్నది. అదేవిధంగా మరి పిల్లలు చిన్న పిల్లలు అక్కడ మరి వర్షం పడితే కూడా మరి ఎటువంటి వాళ్ళకు కరెంటు సౌకర్యం కానీ మరి బురదతోటి మరి ఎంతో మరి ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు ఎంతో మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. దీని మీద మరి ఎన్నోసార్లు మరి అధికారులకు ఎన్నోసార్లు మరి విజ్ఞప్తి చేసినా కానీ వారు పట్టించుకోకుండా మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకు ఏదైనా మరి ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పేసి మరి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మరి ప్రభుత్వాలు మరి వీళ్ళ సౌకర్యాలు కనీసం మరి వాళ్ళు ఒక పశువులుగా మరి అక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు కనీసం కృతజ్ఞత కూడా తెలుపకుండా వాళ్ళు ఎన్నోసార్లు కూడా మరి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ పక్కకు పెట్టేసి మరి ఈ ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యం చేస్తున్నాయి కనుక వీరికి వెంటనే మరి కరెంటు సౌకర్యం మీ కరెంట్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. ఎన్నోసార్లు ధర్నా చేసినాం కానీ మరి ఆఫీసులు మరి పట్టించుకుంటలేరు కనుక క్షమించాలి. మరి మీరు ఏదన్నా కానీ మీకు మానవత్వం ఉంటే వారి యొక్క మరి దైన స్థితిని చూసి మరి వీళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుకుంటా మరి ఆ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మీ కరెంట్ ఆఫీసులో మరి ఎన్నోసార్లు ఈసారి కూడా మరి ఒక 10-12 సార్లు కూడా మరి ధర్నా చేయడం జరిగింది. దీన్ని మీరు పట్టించుకొని మరి మీరు అందరూ కూడా మరి మాకు సహకరించి ఉండాలా, సహకరించి మరి వీళ్ళందరూ కరెంటు సౌకర్యం కల్పించాలని చెప్తున్నాను. సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని 3 రోజుల పాటు జరగనున్న మహాసభల వివరాలను వెల్లడించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఆదిలాబాద్లో రేపు ఎల్లుండి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా నుండి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అందుకని ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అట్లాగే ఈ జిల్లాలో ఉన్న ఇతర రంగాల కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు. సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు గారు వస్తున్నారు. అట్లాగే అంగన్వాడీ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు వస్తున్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కారాములు గారు, అట్లాగే పాలడుగు భాస్కర్ గారు వస్తున్నారు. ఇతర నాయకులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ముఖ్యమైన ఈ మహాసభకి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము కోరుతున్నాం. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు రాగా అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాంసీ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఏపీఎం భగవాన్లు, సిసి మహేందర్, అంగన్వాడీ భాగీరథ, విజయలక్ష్మి, వీఠాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ ఆధార్ ధృవీకరణతో చీరలు ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత కోసం మొబైల్ యాప్ను ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే చీరల పంపిణీ అనుకుంటూ కొంతమంది మహిళలు నిరాశతో వెనుతిరిగారు. ఇదే విషయమై ఏపీఎంను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, ప్రతి ఇంట్లోని ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన యువతులకు చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా శక్తి ఆధ్వర్యంలో మన తాంసీ మండలంలో ప్రతి మహిళకు ఈ చీరల పంపిణీ అన్నది ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళకు కానివ్వండి, సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రేపు కంటిన్యూగా ఈ చీరల పంపిణీ అన్నది జరుగుతూ ఉంది. అన్ని గ్రామాలలో 15 గ్రామాలలో
మొత్తం డిస్ట్రిబ్యూషన్ గ్రామంలో వారిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 376 సంఘాలు గాను 4136 సభ్యులకు గాను మరి మిగతా 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళకు ఇచ్చేలాగా మేము చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి మన పీడీ గారి ఆదేశానుసారంగా మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ప్రతి సభ్యురాలకు ఈ చీరల పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సభ్యురాలు ఒక కానుకలాగా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచు. మరి తర్వాత మన సంఘంలో ఉన్న సభ్యురాళ్లకు మరి అదేవిధంగా 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా ప్రతి సభ్యురాలకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. మళ్ళీ అదేవిధంగా గ్రూప్లో లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి సభ్యురాలకు అన్ని చీరలు మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సభ్యురాలు మరి అదేవిధంగా 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా ఈ చీరల పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ తీసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలో ఈ మహిళకు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మరోవైపు తలమడుగు మహిళా స్వయం సహాయక సంఘంలో సిసి ఆనందరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గజానన్లు కలిసి మహిళా సంఘం సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. మండలంలో 773 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 8300 మహిళలు ఉన్నారు. ప్రభుత్వం నుండి 6911 చీరలు తమకు వచ్చాయని, గ్రామ పంచాయతీల వారీగా పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. 18 నుండి 65 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. సంఘాలలో సభ్యత్వం ఉన్న మహిళలకే చీరలు పంపిణీ చేయడం, మిగతా వారికి విడతల వారీగా పంపిణీ చేస్తామనడాన్ని తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారెడ్డి తప్పుబట్టారు. గత ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ప్రతి ఒక్క మహిళకు ఆధార్ కార్డు ద్వారా చీరలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. వెంటనే మహిళలందరికీ చీరలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రతి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు కూడా ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డలు కూడా మన ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇవ్వాలి. బతుకమ్మ చీరల పేరు మార్చి మన ఇందిరమ్మ చీరలు పెట్టి అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇవ్వడం అన్నది సమంజసం కాదు. మరి ఇప్పుడన్నా కూడా ప్రభుత్వము కొంచెమైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధానం చూడాలని. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజంగుల రాజు తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాన్ని ఆపాలి. అంతేకాకుండా సిఎస్సి సెంటర్ రూపేణ భవన నిర్మాణ కార్మికులకు టెస్టులు అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కాబట్టి ఈ సిఎస్సి క్యాంపుల్ని ఆపాలి. అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం చేపడుతుంది. దాన్ని రద్దు చేయాలి. జీవో నంబర్ 12ను సవరించి ప్రభుత్వ పరంగానే వెల్ఫేర్ బోర్డును కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు ఇస్తుండ్రు. అది కాకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. న్యాచురల్ డెత్కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మరి పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వృద్ధులకు 60 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొండి వైఖరి వహించి వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 325 కోట్ల రూపాయలని ప్రైవేట్ సంస్థకు తరలించింది. ఈ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ ద్వారా కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం తలపెడుతుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జేఏసీగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము రేపు 25 నాడు. కాబట్టి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా రేపు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేద్దాం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు రత్నా జాడే ప్రజ్ఞకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. బుధవారం 26 తారీఖు రోజున 26 నవంబర్ 2025 బుధవారం రోజున స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ నుండి ఏదైతే భారీ ర్యాలీ 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయ బౌద్ధ మహాసభ మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు కలిపి
మరి ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. జల సంరక్షణలో గుర్తింపుకు గాను ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం బేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి తమ అభిమానాన్ని చాటారు. జిల్లా అభివృద్ధికి కలెక్టర్ చేస్తున్న కృషి పట్ల సంస్థ సభ్యులు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలతో లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్టీయూ భవన్లో మహిళలకు చీరల పంపిణీ, దివ్యాంగుల సంఘ భవనం ప్రారంభం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తాం. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని మంత్రి వెల్లడి. అనుకుంటలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం. సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు స్పష్టీకరణ. మార్కెట్ యార్డులో రైతుపై దాడి చేసిన ఘటనలో 2 అధికారుల సస్పెన్షన్. ఘటనను సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షి షా బాధితుడి ఫిర్యాదు మేరకు 2 టౌన్లో కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.